బాగుంది కదా. చూస్తుంటే ఎమ్మీగా ఉంది మంచిగా. కానీ బొబ్బట్లు చేసుకుంటున్నాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పారువీనా. సో ఈరోజు ఏంటి అంటే నాకు బొబ్బట్లు క్రేవింగ్స్ అనిపించినాయి గైస్. సో బొబ్బట్లు చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అంటే నాకు కూడా తెలీదు, నేను చూడాలి. 10:50 అవుతుంది. సో నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను నేను టైమ్. బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటివి అంటే, సో బొబ్బట్లు కావాల్సిన పదార్థాలు శనగపప్పు నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దాం అనమాట. సింగిల్గా ఉండడం చాలా బెటర్ తెలుసా. కావాల్సింది తినొచ్చు, కావాల్సింది వండుకోవచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది ఉడికే లోపు నేను ఏం చేస్తానంటే పిండి నానబెట్టేస్తాను. పిండి కలపడానికి ఒక పాత్ర, అందులో కొంచెం పిండి. నేను ఎప్పుడో 2 years బ్యాక్ చేశాను గైస్. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్గా పిండి కలపవచ్చు. అంటే అది మంచిగా ఫ్లఫీగా ఇంకా స్మూత్గా ఉంటుంది పిండి. మనం చేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది అవ్వదు అనమాట. నాకు చెడ్డ చిరాకు ఏంటంటే పిండి కలపడం. నాకు నా రూమ్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే నేను కిచెన్ అని చెప్తా గైస్. నాకు నచ్చినట్టు నేను సర్దుకున్నాను అనమాట. అండ్ నా కిచెన్ నేను ఎట్లా సర్దుకున్నానో నాకు కింద కామెంట్ చేయండి, ఓకే? ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా బొబ్బట్లు భక్షాలు వాటెవర్ ఏదనుకుంటే. అంటే మీ సైడ్ ఏది పిలుస్తుంది. ఇందాక నేను పిండి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బొబ్బట్లో పిండి ఇవ్వమంటే బొబ్బట్లు అంటే ఏంటి అంటున్నాడు అంకుల్. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నేను ఒక తింగర్ పుచ్చినంటే నాకంటే తింగర్ వాళ్ళ ఉన్నాడు. సో పిండి కలపడం అయిపోయింది. ఇలాగా మంచిగా వచ్చింది కదా పిండి, ఓకే. సో ఇది ఉడికేలోపు మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. అంతసేపు పిండి కూడా నానిపోతుంది. అండ్ మీరు ఏది బాగా అంటే వంట చేయగలరు, ఇది నేను తురుమ్రా అనే ఫుడ్ ఏది నాకు కింద కామెంట్ చేయండి. సో అది కూడా ఉడికిపోతుంది అనమాట. ఆ లోపు నేను ఏం చేస్తా అంటే నేను చాలా రోజుల క్రితం యాక్చువల్గా నా హెయిర్ సీక్రెట్ చాలామంది అడుగుతారనమాట. మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో నేను చాలా న్యాచురల్గా ఫాలో అవుతా. స్కిన్ గురించి అడగండి, పక్కన పెట్టండి. హెయిర్ గురించి అయితే అడగండి. అడుగుతున్నారు కూడా డిఎమ్స్లో చాలామంది. నేను హెయిర్ కట్ చేయించుకొని కూడా చాలా ఫాస్ట్గానే వచ్చేసింది నాకు గ్రోత్. సో రీజన్ ఏంటి అంటే, ఓకే, వైట్ సెసమి, ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అండ్ లేదు గైస్ చాలా రోజుల క్రితం ఇది మిక్సీ పట్టాను, ఫ్లాక్ సీడ్స్. సో ఇది మిక్సీ పట్టుకొని ఇట్లా స్టోరేజ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడన్నా మిల్క్ తాగినప్పుడు మిల్క్లో కలుపుకొని తాగడానికి. ఇంకొకటి యాక్చువల్గా ఇది నేను మెయిన్ చేసింది దేనికోసము అంటే లడ్డు అనమాట. ఇది లడ్డు చేసుకొని డైలీ 1 లడ్డు తింటే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. నాకు ఇంతకుముందు చాలా పింపుల్స్ ఉండే, ఇంకా డార్క్ స్పాట్స్ ఉండే, అది మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. మన ఫుడ్డే గైస్ 90% మన ఫుడ్ మీదే ఉంటుంది కాబట్టి ఇలా కొంతమందికి హెల్త్ ఇష్యూ వల్ల వస్తుంది, కొంతమందికి ఇట్లా ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల వస్తుంది. సో మనము ఇట్లాంటివి ఇంటేక్ ఎక్కువగా మంచి బెస్ట్ ఫుడ్ తీసుకుంటే అన్ని రకాలుగా బెటర్ ఉంటుంది. సో ఇందులో బెల్లం వేసి నైట్ 11:30 అవుతుంది. ఇప్పుడు 11:30 అవుతుంది. నేను ఇంకా వంట చేసుకోలేదు, కానీ బొబ్బట్లు చేసుకుంటున్నాను.
ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసుకోవాలి అంటారు కదా, ఆ టైప్లో అనమాట. సో ఇప్పుడు అనిపించింది చేసుకుంటున్నాం. సో ఇది కరిగిపోయాక ఈ పౌడర్, మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ దాంట్లో వేసి మిక్స్ చేసి లడ్డు చేసుకుంటే డైలీ ఒకటి అలా ఇంటేక్ తీసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, నాకు ఇంతకుముందు ఆయుర్వేదిక్ స్టోర్ ఉండే అని అందరికీ తెలుసు. సో నా ఫాలోవర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళు ఇందులో కూడా ఉన్నారు. సో అందరికీ ఏంటంటే ఇంతకుముందు నాకు ఆయుర్వేదిక్ స్టోర్ ఉండే, ఇప్పుడు నేను అది ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను మళ్ళీ, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ ఇస్తాను. చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట, లైక్ బాత్ పౌడర్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ప్యూర్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట, పౌడర్స్. సో అవే నేను యూస్ చేస్తాను, బయట నేను ఏం యూస్ చేయను. నేను మోస్ట్లీ నేను హెయిర్కి హెయిర్ డ్రైయర్ కూడా పెట్టాను అనమాట. రీజన్ ఇదే, న్యాచురల్గా ఉండాలి అని. సో అలా అని చెప్పి నేను చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటా హెయిర్కి కానీ ఫేస్కి కానీ అట్లా. సో తొందరగానే మళ్ళీ ఆన్లైన్ కూడా వస్తుంది గైస్, అందరూ ఒకసారి విజిట్ చేయండి వెబ్సైట్. చూడండి అన్నీ 100 బిలోనే ఉంటాయి, ఎక్కువ అసలు ఉండదు కాస్ట్. 100-150 లోపే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో కొన్ని పౌడర్స్, చాలా మంచి మంచి పౌడర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి ఆర్డర్ చేసుకోండి. సో బెల్లం పాకం అయిపోయిన తర్వాత మనం ఇది అందులో వేసేద్దాం. ఓకే, సో ఇలా అయినప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత నేను గీ వేసుకున్నా, ఇందులో కొంచెం గీ వేసుకున్నా. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఉండలు కట్టుకోవాలి అంతే. ఇది ఇంకా బాయిల్ అవుతుంది, ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం బొబ్బట్లు కూడా వేసుకుందాం. సో చల్లగా అయిపోతుంది కాబట్టి దీన్ని మనం ఉండలు కట్టుకుందాం. ఇది నాకు రాగి ముద్దలా అనిపిస్తుంది. సో ఇలా ఉండలు కట్టుకోవాలి, కాలుతుంది అయినా పర్లేదు, చేసుకుందాం. చూస్తుంటే ఎమ్మీగా ఉంది, మంచిగా చాలా టేస్ట్గా ఉంది గైస్. చల్లగా అయిపోయింది అనుకున్నా, బట్ వేడిగానే ఉంది ఇంకా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనమాట. పెనం వేడి అయిపోయింది, ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు మనం పిండి నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా వచ్చింది. యాక్చువల్గా నాకు ఈ బొబ్బట్లు ఎలా ఇష్టం తెలుసా, ఇప్పుడు చేసుకొని అది మార్నింగ్ తినడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, సో కొంచెం ఓపిక తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఘీతో చేసుకుంటే మంచిగా నచ్చుతుంది. సో ఇలా వచ్చింది బొబ్బట్టు, బాగుంది కదా. అది వెంటనే కాలిపోతుంది కాబట్టి ఇంకోటి స్టార్ట్ చేద్దాం. స్పూన్ ఎక్కడ పడేసిన గైస్. సో అబ్బాయిలు నా ఫాలోవర్స్ అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి మీకు ఎంతమందికి వచ్చి బొబ్బట్లు చేయడం కింద కామెంట్ చేయండి. నా లైక్ నేను చేస్తున్న బొబ్బట్లు చూసి ఎవరైనా చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. నాకు జొన్న రొట్టెలు చేయడం కూడా వచ్చు గైస్, మంచిగా చేస్తా. నేను అన్ని కర్రీస్ చేస్తా, బొబ్బట్టే చేసిన అంటే బాయ్.